కాశీకి వెళ్ళేసరికి తెల్లగా తెల్లారిపోయింది. కాశీలో మేము గంగా స్నానానికి వెళ్ళేటప్పుడు దారిలో ఏమేమి ఉంటాయో చూపిస్తాను, సరదాగా చూసేయండి. ఇక్కడ ఈ అక్కలు చూడండి బ్యాగులు తలపైన పెట్టుకున్నారు. ఎంతసేపు అయినా మూయొచ్చు అనమాట, బరువు లేకుండా వెనక తగిలించుకునే దానికన్నా కూడా. ఇక్కడ ఈ అన్నయ్య చూడండి డ్యాన్స్ ఎలా వేస్తుండో, నేను వీడియో తీస్తున్నాను, తెగ సిగ్గుపడిపోయింది అనమాట. ఇక్కడ ఈ మామ చూడండి కూరగాయలు ఎంత బాగా అమ్ముతుందో. ఇన్ని రకాల కూరగాయలు ఉన్నా బంగాళదుంపలే తింటారు ఎందుకనో ఇక్కడ వాళ్ళు. ఇదే అనమాట కేదార్నాథ్ ఘాటు. ఈ ఘాటు దగ్గర నుంచి మనం మణికర్ణిక ఘాటు దాకా అయితే వెళ్ళాలి. అన్ని ఘాట్లు చూసుకుంటూ సరదాగా అయితే అన్నిటిని కవర్ చేసుకుంటూ అయితే వెళ్ళాను నేనైతే. ఇక్కడ చూడండి అన్ని పూసలు అయితే పెట్టి అమ్ముతున్నారు అనమాట. అడిగే వాళ్ళు ఎక్కువ, కొనే వాళ్ళు తక్కువ అన్నట్టుంది అక్కడ. వీడియో తీసిన వరకు చల్లే గబగబ నడువు అంటుంది అనమాట అక్క. అలాగే అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను. దారిలో చూడండి అక్కడక్కడ మంత్రాలు చదువుకుంటూ పిండాలు అయి పెడుతున్నారనమాట. వీళ్ళు ఇలా కూర్చోడం చూసి ఏదో నేర్చుకున్నారేమో అనుకున్నా, కాదండి అవన్నీ పిండాలు పెట్టడానికి అనమాట. అక్కడ వచ్చిన వాళ్ళందరూ తినడానికి కూడా ఇక్కడ చాలా అయితే చాలా ఉన్నాయి చాట్స్, అవన్నీ మనకు తినలేము. కానీ ఇక్కడ చూడండి భోజనాలకు ఇస్తరాకులు వేసినట్టు బ్యాగులు ఎలా పెట్టారో, ఇది నాది ఇది నీది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఈ గుడి చూడండి మొత్తం ఉరిగిపోయింది చాలా వరకు. కానీ దీన్ని ప్రపంచవింతల్లో ఎవరు గుర్తించట్లేదనమాట. నిజంగా చాలా అయితే ఉరిగిపోయింది, ఎక్కడ పడిపోయిద్దు అన్నట్టు, కానీ పడిపోవట్లేదు. అరే మాటల్లో పడి మణికర్ణిక ఘాటుకైతే వచ్చేసాను కదా, ఇక్కడైతే మునుగుదామని చెప్పేసి లోపలికి దిగాను. నీళ్ళైతే ఐస్ ఉన్నట్టు ఉన్నాయి. ధైర్యం కోసం అనూషాన్ని పిలిచాను పక్కకి, కానీ ఒక మునకేయంగానే చలి పుట్టేసింది అబ్బా నాకు.